చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఎంతో టేస్టీగా ఉండే ఆలు కూర. అలానే పూరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. పూరి మంచిగా పొంగుతూ రావాలంటే ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా అయిపోద్ది, తొందరగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా అయితే మొత్తం వీడియో అయితే చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదాము. పిండి తీసుకొని, మనం గోధుమ పిండి తీసుకొని, పూరి పిండి మీకు ఏ పిండి ఇష్టం ఉంటే ఆ పిండి అయితే తీసుకోండి. నేనైతే ఆశీర్వాద్ పిండి అయితే తీసుకున్నాను. కావాల్సినంత పిండి తీసుకొని అంతా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పిండి, చపాతీ పిండి కలుపుకున్నట్టుగా అయితే పూరి పిండి అయితే మెత్తగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపి, ఇలా మెత్తగా కలిపి అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా అంత బాగా ఆయిల్ మొత్తం ఆ పిండి మొత్తం పట్టేటట్టు మంచిగా కలిపి, ఆ పిండిని కొంచెం ఒక 10-15 నిమిషాలు అయితే అలానే వదిలేద్దాం. దాని మీద ఏదైనా ప్లేట్ కానీ ఇలా గిన్నె కానీ పెట్టి అయితే ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. ఆ లోపు అయితే మనమైతే ఆలుగడ్డలను అయితే ఉడకబెట్టుకుందాము. ఇలా ఫస్ట్ ముందే ఆలుగడ్డలను ఉడకబెట్టుకుంటే మనకి చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది, టైం ప్రాసెస్ ఎక్కువ పట్టకుండా. ఇంకా ప్యాన్లో అయితే ఆవాలు జీలకర్ర వేసుకొని అందులో కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు అంతా వేసి ఒకసారి అంతా బాగా కలిపి మగ్గించుకోవాలి. ఇవి కొంచెం ఉడికితే చాలు, ఎక్కువ మళ్ళీ ఇది అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతే చాలు. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని అయితే వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు అయితే వేసుకోండి. టమాటా ఒకటైతే పెద్ద సైజ్ అయితే ఒకటి వేసుకోండి, చిన్న ఉంటే 2 వేసుకోండి. ఈ ఆలు కూరకైతే టమాటానే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అంతా వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి, అలానే పసుపు వేసుకోండి కొంచెము. అదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీకు కావాలంటే కారం వేసుకోండి, లేదు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం లైట్గా అయితే వేస్తున్నాను కారము. అందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జీలకర్రను మెంతులు వేయించి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ పౌడర్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, ఆలు మొత్తం ఇప్పుడు దాంట్లో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆలు ముక్కలన్నీ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదు ఆలు ముక్కలు కూడా ఉడకడానికి, అందుకే నాకు ముందే ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఉడకబెట్టకుండా అలానే వేస్తే అది పచ్చి పచ్చిగా ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది, కొంచెం టేస్ట్ కూడా అంత మంచిగా రాదు. అందుకని ఆలుని ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అంతా కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనము ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకోండి. ముందే పెట్టి ఇచ్చేసుకోండి. అది నేను వీడియో కొంచెం క్లిప్ మిస్ అయింది. ఇలా శనగపిండి కొంచెం ఒక 2 స్పూన్ శనగపిండి వేసుకుని అందు వాటర్లో వేసి బాగా కలిపి ఇప్పుడు ఈ ఆలు ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మీకు గట్టిగా కావాలా లేకపోతే లూజ్గానే కావాలా అనే దాన్ని బట్టి మీకు ఇష్టం వచ్చినట్టు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. ఎందుకంటే శనగపిండి వేసాం కాబట్టి అది కొంచెం గట్టిగానే అవుతుంది, కాబట్టి కొంచెం ఆ వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు శనగపిండి వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని అంతా చూసుకోండి అన్నీ సరిపోయాయా లేదా అని. ఏమన్నా సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు ఈ టైంలోనే. అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ కూర కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం పూరి చేసుకుంటున్నాం కాబట్టి పూరి కూడా ఆయిల్ ఉంటుంది, ఈ ఆలు కూర కూడా ఆయిల్గా ఉంటే అంత టేస్ట్ బాగుండదు. అందుకని చెప్పి నేను కూడా ఆయిల్ అయితే తక్కువ వేసాను. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర బాగా కడిగి కట్ చేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర అంతా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇంకా 2 నిమిషాలకి ఇంకా 2 నిమిషాలు ఉడకబెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్ట్ అయిన ఆలు కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి ఎలా ఉంది అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఇప్పుడు
ఇప్పుడు ఆలు కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పూరీలు ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూరీలు ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకొని వేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో ఆ పూరీలు వేసుకుంటే మంచిగా పొంగుతాయి. ఇలా జస్ట్ ఇలా గెంటితో ఇలా అలా తిప్పుతూ ఉంటే అయితే పూరీలు మంచిగా అయితే పొంగుతాయి. కొంచెం ఇలా కలర్ వస్తే బాగుంటుంది. మరి వైట్గా ఉంటే పిండి అంతా అలానే ఉండిపోతుంది. పిల్లలు తింటారు కాబట్టి కడుపు నొప్పి వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా పూరీలు చేసుకొని ఇలా కొంచెం కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకుంటే అవి మంచిగా పొంగుతాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ మీకు నచ్చితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒకవేళ నచ్చితే నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో, ఎంత మంచిగా ఉందో. క్రిప్సీగా పైన క్రిప్సీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది. చూడండి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలానే అన్ని పూరీలు అయితే ఇలానే పొంగుతూ ఉంటాయి. చూడండి నేను చూపిస్తుంటా ఒక్కొక్కటి. చూడండి మనకి పూరీలు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే మంచిగా చేసుకోండి. రౌండ్గా ఉండాలని ఏం లేదు, మీకు ఎలా వస్తే అలా అయితే చేసుకోండి. ఇలా చేసుకొని ఇలా ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడిగా లేదనుకోండి పూరీలు అనేది సరిగ్గా పొంగవన్నమాట. ఇలా గెంటితో తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే చాలు, అలా మంచిగా పొంగుతూ ఉంటాయి పూరీలు. ఇలా మొత్తం చేసుకోండి. ఇంకా మిగిలిన పిండి మొత్తం అయితే నేను అంతా ఒకసారి చూపిస్తున్నాను. ఇలా ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకొని మంచిగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు అలా వేసుకుంటే ఏమంటే వేసేటప్పుడు కొంచెం మెల్లగా వేసుకోండి. చేతి మీద పడే అవకాశం అయితే ఉంటుంది ఆయిల్. ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అందుకని జాగ్రత్తగా వేసుకోండి. చేయి మీద పడే అవకాశం ఉంటుంది ఆయిల్. పూరి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. మనం చపాతీ అయితే పెనం మీద కాల్చుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. పూరి చేస్తాం కాబట్టి ఆయిల్లో చేయి పెడతాం కాబట్టి కొంచెం కాలే అవకాశం ఉంటుంది. ఇంకా చూడండి ఎంత బాగా పొంగాయో పూరీలు, ఎంత బాగున్నాయో. ఇంకా మిగతావన్నీ నేను ఇలా చేసుకుని ఒకేసారి ఒకటి అయితే చేసుకున్నాను. ఇలా మంచి పొంగుతున్నాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నా మంచి వీడియోస్ అయితే వస్తాయి. షేర్ చేయండి అంతే. ఇంకా వీడియో బాయ్. మీకు ఎలా అనిపించిందో అనేది మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇంకొక మంచి వంటకంతో ఇంకో వీడియోలో కలుద్దాము. అంతే ఇంకా వీడియో బాయ్.